మనోళ్ళు పొద్దున జల్దీ నడవాలని చెప్తే ఇగో నా డ్రైవర్ ఆరన్ గిట్ట ఆరలేదు, అట్లనే తీసుకొని వచ్చిన డ్రైవర్ పచ్చి డ్రైవర్ తీసుకొచ్చి ఇలా ఆరబెట్టుకుంటున్నాం. ఎప్పుడు ఈ మెలోడీ సాంగ్స్ ఈ సినిమా పాటలే కాదు, కొంచెం భక్తి పాటలు గిట్టినది. సో ఈరోజు అయితే మేము కంప్లీట్గా ఫిక్స్ అయిపోయినాం భక్తి పాటలు విందామని చెప్పేసి. సో ఫస్ట్ ఏది జై శ్రీరామా? జై శ్రీరామ్. A few minutes later. సో బాయ్స్ మనం ఇప్పుడు అంతక్షరి ఆడదామా? సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా, ఆగే దెట్టాక అనాక ఏగే దెట్టాక. నమస్తే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే పాత వీడియోస్ అంత రీచ్ వస్తుందని చెప్పేసి. అండ్ ఇదంతా మీ లవ్ అండ్ మీ సపోర్ట్ వల్లనే ఇదంతా. సో ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేస్తుండండి, నేను మంచి మంచి కంటెంట్స్ మీకు ఏనికైతే ట్రై చేస్తుంటా. బ్యాగ్ రా నీది కాదా అని మనోడు ఏదో టిఫిన్ కోల్పోతున్నట్టు. సో గాయస్ పండు గిట్ట వచ్చిండు, మీరు చూసుకోవచ్చు. ఇగో సాయి గిట్ట వచ్చిండు. గోవా బాయ్. తిరుపతికి పోయే మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు పండు పెళ్ళి ఉందన్నమాట. పండు పెళ్లి ఫిక్స్ అయ్యింది. పండుది పెళ్లి ఫిక్స్ అయింది. పండుది లవ్ మ్యారేజ్ అన్నమాట, అరేంజ్ మ్యారేజ్ కాదు. మళ్ళీ మీరు అరేంజ్ మ్యారేజ్ అనుకోగలరు. సో లవ్ మ్యారేజ్. పండు నీకు పెళ్లి అయితే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఉందన్నమాట పబ్లిసిటీ వెరైటీగా ఏర్పాటు చేశా, కత్తిలాగుంది కదా. రీజన్ అదే అనమాట. లాస్ట్ కి మన పండు ఒక ఇంటివాడు అవుతుండు. ఇప్పుడు మనకి ఎన్ని అవర్స్ అవుతుందైనా తిరుపతి పోనీకి? 12 hours. 12 hours అంటే నైట్ అవుతుంది కదా. మనం మెల్ల మధ్యలో ఆపుకొని చేసి అవి చేసి పోయే కదా. సో నైట్ 3 అవుతుంది అంట. 3 o'clock కి రీచ్ అవుతాము. సినిమాకా మాకేమనిపిస్తుంది తెలుసారా, దారిలో నన్ను ఎర్రగడ్డ పిచ్ హాస్పిటల్ ఉంటుంది, నేను ఫస్ట్ నొక్కితే మంచిగా అనిపిస్తుంది. యాడ దొరికిన సంతరా ఇదంతా? ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెచ్చిండు. తెస్తే మనోడు ఏమంటుండో ఒకటి నాకిట పెట్టంట. వానికి ఎట్లా డెడికేషన్. వై గాడ్ వై ఆల్వేస్ అజ్ ఓన్లీ. మాకే ఎందుకు ఇట్లా అవుతుంది? ఏమైందంటే ఇప్పటిదాకా మాట్లాడిన వీడియో కాకపోతే నేను స్లో మోషన్ లో రికార్డ్ చేసిన. అప్పుడప్పుడు అట్లా అవుతుంది మనతోటి. మనం ఏం చేయలేము, అన్ని మన రోజులే కావు. సో గైస్ ఇప్పుడైతే మనము అంతాక్షరి గేమ్ ఆడదాం. బ్రో ఆడదామా? బ్రో అంతాక్షరి సో మేము మాలినికే అడిగి ఉన్నాము, మీరు చూడనికే అడిగి ఉన్నారా? సో బాయ్స్ మనం ఇప్పుడు అంతాక్షరి ఆడదామా? ఎట్లా స్టార్ట్ చేయాలి అంతాక్షరి? అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. నీకేనమ్మా? కరెక్ట్ అయిపోయినా కదా. అంతాక్షరి ఆడుకుందామా. సరే నువ్వు చెప్పురా. ఆడుకుందామా దానికి డాడ్ ఫాదర్ కూర్చుని మాట్లాడకి. ఫ్రెండ్స్ డాంకీ చచ్చిపోలేదా మీరే చెప్పండి. ఏదొచ్చిందండి? కీ డూ యూ లవ్ మీ ఉంది కదా పాట. మళ్ళా డూ యూ లవ్ మీ 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 కీయా? కీ నుంచి ఏ పాటలు ఉన్నాయి? కైకలూరి కన్నె పిల్ల కాదు, ఏదైనా కానో పియ్యో. కైకలూరి కన్యాకుమారి కన్నె పిల్లరా? సారీ, కైకలూరి కన్నె పిల్ల కన్ను కొట్టి రమ్మందిలా పిల్ల
నాన్నకు ప్రేమతో సినిమా పేర్లు ఎప్పుడు వస్తుంది సరే ఈ పాటలు అంటే సినిమా పేర్లు చెప్పుకుందాము. తోట బొమ్మ ఐపీఎస్ బొమ్మలి. కోట బొమ్మది సరే తాగుబలి అంటే తొలి ప్రేమ మా పాటలు కాదు సినిమా పేరా మనం వీడు చూసి రా ఫ్రెండ్స్, పాటలు వాడికే రాదు, సినిమా పెళ్లి చెప్పనికే రాదు. ఇంక మగధీరలేదా రంగం బొమ్మ ముంగట్రా మాస్ వచ్చింది సంక్రాంతి వచ్చింది తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా పట్టు వస్త్రాలతో అన్ని తెచ్చుకున్నాడు, ఇంటింటి కొత్త అల్లుడు వచ్చాడమ్మా. తుమ్మెద అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంటుందా, ఓ చెట్టుకి ఒక పువ్వు ఆ పువ్వు మీద వాలిన దాన్ని తుమ్మెద అంటారు. పాట వచ్చిన వాడు తమన్నా చూసిరా పెళ్ళి అవుతున్నా కానీ తమన్నా అంటున్నావు. నారా పడుకున్నావురా నాయక ఏ ఊరికి రా నాయక్ కల్కి కాకరకాయ వంకాయ కాదు కమలం గుర్తుకే మన ఓటు తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. మాయదారి చిన్నోడు నా మనసే లాగేశాడు, మాఘ మాసం వచ్చేదాకా మంచి రోజులు లేవన్నాడు, ఆగేదెట్టాక అనాక ఏగేదెట్టాక అమ్మమ్మ చెప్పవే అమ్మమ్మ చెప్పవే తాతయ్య చెప్పవే నాన్నమ్మ చెప్పవే ఆగేదెట్టాక. ఇక చూడు పాటలు పాడుకుందాం అంటే పూతరేకులు తింటుండు. అయితే మేము తిరుపతికి పోతున్నామని తెలిసి అందరూ 116 ఇచ్చారు. అది ఇచ్చేదేదో మనిషికో లక్ష ఇచ్చారు అనుకో, అటు నుంచి అటు గోవా పోతుంటే ఇంకా మంచిగా 110 1110 అట్లే లక్ష ఇవ్వాలి బ్రో. లక్ష 5 లక్షలు చెట్లు ఇవ్వాలి మనకి. సో గైస్ మనం ఇప్పుడు డాన్స్ ఆడదాము, పాట పెడదాము, రచ్చ లేపుదాము. గైస్ డాన్స్ అయితే అయిపోయింది, ఇప్పుడు కొంచెం పడుకుందాము. చీకటి అయిందిగా జనాలు పడుకుంటారు. గెలుపు తలుపు దాటిని ఇగో మనోళ్ళు పొద్దున జల్దీ నడవాలని చెప్తే ఇగో నా డ్రైవర్ ఆరన్ గిట్ట ఆరలేదు, అట్లనే తీసుకొని వచ్చిన డ్రైవర్ పచ్చి డ్రైవర్ తీసుకొచ్చి ఇలా ఆరబెట్టుకుంటున్నాం. ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఎండ కొడుతుంది ఇటు సైడ్ మిర్రర్ నుంచి, ఇది ఆరేసినాం అనుకో మనం మన జర్నీకి రీచ్ అయ్యేంత వరకు ఆరిపోతుంది మంచిగా. మన డ్రైవర్ కూడా డి విటమిన్ వస్తుంది మంచిగా, వైటమిన్ డి డెఫిషియన్సీ గిట్ట మంచిగా అందుతుంది మనకి. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు గిట్ట ఎప్పుడన్నా. తొందర లేనప్పుడు మంచిగా నిదానంగా చేసుకోవాలండి, తొందర ఉంటే ఇట్లా చేసుకోవాలి. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, ఓ మస్తు ఉంది కదా. లే లడాక్ పోయినాం మనం, ఇప్పుడు లేచేది ఒక్కటే తక్కువ. గాయస్ లంచ్ టైం అయితే అయ్యింది, హోటల్ కాడ ఆపినాం. ఇక్కడ హైవే పక్కన డాబా లేకుంది ఇది. సో నా టిఫిన్ అయితే ఉంది, నేను మీల్ తెచ్చుకున్నాను ఆల్రెడీ. సో మన సాయం కన్న వాళ్ళు మీల్ తెచ్చుకోలేరు, ఇక్కడనే తినేస్తారు వాళ్ళు. యోగేష్ దిగిట్ ఉంది మీల్. బ్రో మీల్ తెచ్చుకున్నావుగా? నాది దీని లోపల ఉంది. కానీ నాకు ఒకటి డౌట్ ఏంటంటే, టిఫిన్ తెచ్చుకున్నా కానీ స్పూన్ తెచ్చుకున్నా లేనో తెలియదు.
ఉంటాగా ఆడ ఉంటుంది కానీ సత్యనారాయణ స్వీట్ హౌస్ తినేటప్పుడు చేయి కడుక్కోవద్దు బ్రో, టేస్ట్ ఉండదు మళ్ళీ. స్పూన్ తోటే తింటాం ఆయన. కానీ మీల్ చూడండి ఫ్రెండ్స్, ఏంది తాలియా, తెలియాలి అప్పుడే తాలియా. ఏ నీదేదిరా రిసెప్షన్ వస్తుందా నీది గిట్ట తాలియా? తాలియా. సో మనోళ్ళ మీల్ ఇది తాలి అంట, అన్నం లాస్ట్ కేసు అంట, కానీ బాగానే ఉన్నాయి ఐటమ్స్. ఎంజాయ్ పండుగ. గాయస్ మన మీల్ అయితే చూడొచ్చు, పన్నీర్ రైస్, క్యారెట్ అండ్ బీన్స్. ఇది మన లంచ్ మీల్ ఇప్పుడు తింటున్నాం. ఎంజాయ్. యోగి ఏం తెచ్చుకున్నాం? సేమ్ పన్నీర్ రైస్ బఫా. పర్లేదు, వీళ్ళ మీల్స్లో ఇటు ఆయిల్ ఎక్కువ లేదు, ఆయిల్ ఎక్కువ లేకుండా బాగుంది. హోటల్లో అయితే తిన్నాం అనమాట. తిన్నాక ఇగో ఇది ఇచ్చారు కాంప్లిమెంటరీ, అరటిపండు. అరటిపండు ఇస్తారంటే ఇక్కడ కాంప్లిమెంటరీ. సో లంచ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఎట్లుంది లంచ్? రే బాగుంది, చాలా బాగుంది, సింపుల్ గా. అరే ఎట్లుందిరా లంచ్? సూపర్. నేను తినలేగా బ్రో, ఇందాక అమ్మ చేతి ఏడైది లొకేషన్? కర్నూలు. సో కర్నూలులో ఇక్కడ తినొచ్చు, చాలా బాగుంది నిజంగా. ఎందుకంటే నేను చూసినా కదా, ఆయిల్ గిట్ట లేదు కర్రీస్ లా. ఆయిల్ లేదంటే మొత్తం లేదని కాదు, కాకపోతే లైట్గా ఉంది, మంచిగా ఉంది, హైజీనిక్ ఉంది ఫుడ్. సో తినొచ్చు ఇక్కడ, చాలా బాగుంది. సో మీరు ఒకవేళ ఇటు సైడ్ వస్తే కనుక అక్కడ తినండి. తిన్నాక లాస్ట్కి మాత్రం కాంప్లిమెంటరీ అది తీసుకోండి. బనానా ఇంపార్టెంట్, బనానా ఇస్తారు ఫ్రీగా. మోసం, నీచం, నికృష్టం, అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. గాయస్ నింబు సోడా దాని కాగిన మీద థ్యాంక్ యూ. సో నింబు సోడా అనమాట. ఇవి మన ఇంటికాడ నాకు తెలిసి 150 రూపాయలు ఉంటాయి కదా, తక్కువ 100 రూపాయలు. తక్కువలో తక్కువ అన్నా కానీ 100 రూపాయలకి ఇస్తారు 5. కానీ ఇక్కడ కడపాలు ఎట్లా అంటే కిలోలు లెక్క అంట. ఇవి కేజీ ఉన్నాయి కరెక్ట్, 50 రూపీస్ తీసుకోండు. చీపే కదా, చాలా చీప్ ఉన్నాయి అండ్ మంచిగా ఉన్నాయి. క్వాలిటీ ఇట మంచిగా ఉంది. జున్నిగా నాకు తెలిసి టేస్ట్ ఇట బాగుంటాయి. మీకు కావాలంటే నేను ఇప్పి ఇట చూపిస్తా, కాకపోతే 50 రూపీస్ అంట, చాలా చీప్ ఉంది. ఫ్రూట్స్ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ ఫ్రూట్ షాప్ ఇట పెట్టుకోవచ్చు. గాయస్ టైం చూడొచ్చు, ఇప్పుడు 2 అవుతుంది. 2 అవుతుందా? టైం ఎంత అవుతుంది? 1:59, 2 అవుతుంది. సో కడపలో చిన్న పని ఉండే, అట్లా అని చెప్పేసి అక్కడ కొంతసేపు అక్కడనే టైం అయిందనమాట. ఇప్పుడే స్టార్ట్ అయినాం కడప నుంచి. సో ఇప్పుడు మనము తిరుపతికి రీచ్ అవ్వాలంటే నాకు తెలిసి ఇంకా మార్నింగ్ 4 అవుతుందా? ఎర్లీ మార్నింగ్ 4, 5, 3 అవర్స్ ఉంది కడప నుంచి అయితే. సో మార్నింగ్ 5 అవుతుంది, 5కి రీచ్ అవుతాం అక్కడికి. సో అక్కడ రీచ్ కాగానే ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట, కిందనే కదా. సో కిందనే టికెట్ తీసుకోవాలి. ఆ ప్రాసెస్ గిట్ ఎట్లుంటది ఏందనేది మీకు అక్కడ రీచ్ అయినాక చూపిస్తా. గుడ్ లక్ గణేష్ సినిమా చూసుకుంటా పోతున్నాము. మర్రి చెట్టు ఇప్పుడు ఇంట్లో ఎందుకు ప్రాణం తీస్తున్నావు? అది కూడా వినాయకుడు. టైం వచ్చేసి పొద్దున 4 అవుతుంది. పుష్ప విమానం అంట. వీరికి వచ్చినాము, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నాము. ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలంట. జల్దీ పోయి లైన్లో నిల్చోవాలి. లైన్ పెద్ద ఉంటుంది అంటే ఇక్కడ లైన్లో నిల్చొని తీసుకోవాలి టికెట్. మనం ఈ లైన్ దేనికంటే టికెట్ తీసుకోనికే, దర్శనం టికెట్. ఉరకాలి, నేను అడుగురా ఉరకాలి. పబ్లిక్ చూడొచ్చు మీరు ఎంత మంది ఉన్నారో. అక్కడ జనం క్యూలో నుంచున్నారంటే మన అభిమానులు ఉంటారు. మొత్తం లైన్ అంతా ఎండిపోయింది, అంతా టికెట్కే. ఇప్పుడే గడ ఆపిరు ముంగట లైన్ ఎక్కువైపోయారని. మళ్ళా అది వదిలినాక మళ్ళీ మనం వదులుతారు. ఫైనల్లీ టికెట్ అయితే దొరికేసింది. ఫైనల్లీ వి పాస్ టికెట్స్ అయితే దొరికేసినాయి. మీరు చూడవచ్చు ఎంత జల్దీ దొరికినాయో. అదే మధ్యలో మ్యాజిక్ చేసేసినాం, దొరికేసినాయి జల్దీ. దొరికిందా? ఖాళీ 10 నిమిషాల్లో దొరికేసినాయి మాకు టికెట్లు. ఇప్పుడు రూమ్ కాడికి పోవాలన్నమాట. ఎందుకంటే టికెట్లు అయితే దొరికినాయి దర్శనానికి. రూమ్ స్టే చేయడానికి రూమ్ గిట్ట కావాలిగా మనకి. సో పోవాలి, ఉరకాలి.
టైం లేదు దానికి కింద పై ఎట్లా తిరుగుతాం. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ రూమ్ లో గిట్ట లైన్ ఉంటుంది అనమాట. రూమ్ తీసుకొని ఇట ఆ లైన్ లో పోయి ఇప్పుడు నిల్చోవాలి. టైం ఇప్పుడు వచ్చేసి 5:42 అవుతుంది. ఇప్పుడు మనకి రూమ్ దొరికింది అనుకో నిమ్మలం ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. పొద్దున మనకు దర్శనం వచ్చేసి 11 o'clock వెళ్దాం అనుకుంటున్నాం మేము. గాయస్ ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారో ఏమనుకుంటారు, ప్రోటీన్ మేము గిట్ట అట్లనే చేసినాము. ప్రోటీన్ డబ్బా తెచ్చుకున్నాము, ప్రోటీన్ బాక్స్, ఇంకా షేకర్, ఇవన్నీ క్రియేటిన్ కానీ ఈ మల్టీవిటమిన్ ఇవన్నీ తెచ్చుకున్నాము. సో ఏమైపోతుంది అంటే ఇక్కడ చెక్ ఇన్ అప్పుడు తిరుపతికి వచ్చేటప్పుడు మీద చెక్ ఇన్ చేస్తారనమాట. అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు గిట్ట ఇలాంటివి, ప్రోటీన్ డబ్బాలు గిట్ట షేకర్లు ఇలాంటివి ఉంటే తీసి పడేస్తారు అక్కడనే. సో మీరు గిట్ట ఒకవేళ తిరుపతికి వచ్చేది ఉంటే ఇట్లా వే ప్రోటీన్ కానివ్వండి, ఇట్లా షేకర్స్ కానివ్వండి, ఏమన్నా తీసుకొద్దాం అనుకుంటే మీదికి తీసుకురాకండి. ఎందుకంటే ఇక్కడ మీదికి రాగానే పడేస్తారు అది. మేము ఏం చేసినామంటే కిందనే ఒక షాప్ ఉండే, ఆ షాప్ కాడ పెట్టేసినాము. వాళ్ళకు ఒక 100 రూపీస్ అట్లా ఇచ్చినాము. ఇచ్చి ఆ డబ్బాలు పెట్టేసినాము. ఎందుకంటే నా ప్రోటీన్ డబ్బాల 25 స్కూప్స్ దాకా ఉంది. సో ఒట్టిగా వీళ్ళు పడేస్తారు ఇక్కడ. సో కింద పెట్టేసినాం ఆడ. మీరు గిట్ట తిరుపతికి వచ్చేటప్పుడు ఈ మీల్స్ ఇవన్నీ ప్రోటీన్ ఇంటే కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా వే ప్రోటీన్ డబ్బాలు ఇవి తెచ్చుకోకండి. తెచ్చుకున్నా కానీ ఇక్కడ పడేస్తారు. అట్లా అవుతుంది ఇలా. ఫైనలీ రూమ్కి అయితే వచ్చినాము. ఇప్పుడు టైము 8:30 అవుతుంది. రాత్రి నుంచి తిరుగుడే తిరుగుతుంది. మీకు రూమ్ టూర్ కావాలా బాయ్స్? ఇగో ఇది హాల్ అన్నమాట. ఈడ అద్దం ఉంది, మిర్రర్లో చూసుకోవచ్చు. మళ్ళా ఇది వాష్రూమ్, అది బాత్రూమ్. ఇది ఒక చిన్న హాలు. మళ్ళీ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ ఉంది కానీ వీళ్ళు ఏం లేదు. మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఈడ గీజర్ ఉంది, కాకపోతే ఇది కొత్తగా పెట్టిరంట. ఇన్స్టాలేషన్ ఇంకా వేయలేదు. మేము అప్పటి నుంచి తమలాడుతున్నాం అది ఎట్లా ఆన్ చేయాలని. ఇప్పుడు వాటర్ తెచ్చుకోవాలంటే దీని బ్యాక్ సైడ్ ఉంది. దీన్ని ఒక 150 మీటర్స్లో ఆడికి పోయి తెచ్చుకోవాలంట. వెయిట్ మనోడేమో చేసేస్తాడంట సల్లీలు. కాకపోతే నాకు కొంచెం మళ్ళీ సల్లీలతో వేయాలంటే కష్టం ఇక. అందుకని నేను పోయి మా వెయిట్ తెచ్చుకుంటాను. ఇంత కష్టపడి లైన్లో నిల్చొని మరీ రూమ్ తీసుకున్నాం మేము. రూమ్ తీసుకున్నాక తీరా ఇడికి రాగానే వేడిలో వస్తుందేమంట. చెయ్యి అమ్మగా అసలు ఎప్పుడు ఇట్లనే అవుతుంది. ఇక ఈడున్నాయి హాట్ వాటర్ అని రాసి అలా ఇప్పుడు ఈ బకెట్లో నింపుకోవాలి. పోయి స్నానం చేసి పోవాలి. అప్పుడు లైట్గా ఉన్నాయి బ్రో, గోరెచ్చగా ఉన్నాయి. పోయే కళ్ళు ఉంటే ఉండేవి బ్రో. నీళ్ళు ఎట్లున్నాయి? అలాగే అయిపోతాడు ఇంటికి వేడి నీళ్ళు తాగడానికి పెట్టుకుంటాం. ఇంట్లో వేడి నీళ్ళు తాగడానికి ఎట్లయితే పెట్టుకుంటామో అట్లున్నాయి. ఇవి ఇప్పుడు మనం ఇంటికాడికి తీసుకోగలనే చల్లగా అయిపోతాయి. అమ్మ ఏదో ఒకటి చేద్దామన్నా ఏదో ఒకటి అవుతుంది. చెయ్యి అమ్మ జీవితం. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట.